గుడ్ ఆఫ్టర్‌నూన్ ఈచ్ అండ్ ఎవరీవన్. ఆడియో మ్యూట్ చేసుకోండి. హ్యాండ్స్ 2 రబ్ చేసుకోండి. వాటిని మీ కళ్ళులో పెట్టుకొని ఆ ఎనర్జీని బాడీ మొత్తం పాస్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ అరచేతులు 2 చూస్తూ నవ్వుతూ నెమ్మదిగా కళ్ళు తెరవండి. కొంచెం వాటర్ తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. అప్పుడు చెప్పండి. బిందు గారు. సార్ ఏం సార్ రొటీనే సార్. చెప్పండి. అంటే సార్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే అండి. కాళ్ళకిను వెనకాల బ్యాక్‌కి హాస్పిటల్‌కి ఓకే. వెళ్ళి తర్వాత అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ డబ్బులు డొనేట్ చేశాను. ఓకే అండి. నేను లేని వాళ్ళందరికీ డబ్బులు డొనేట్ చేశాను. ఓకే అండి. తర్వాత మా బాబు బైక్ అడుగుతున్నాడు. దానికి అది కొన్నాను. వెరీ గుడ్. దానికి ఇచ్చాను. అవుతుందండి. మీరు డిసైడ్ అవుతుంది. నాకు ఎప్పటి నుంచో అంటే నేను మెడిటేషన్ చేస్తుంటాను సార్. ఆయనయి 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ ఈ బ్లాకేజెస్ వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సార్ వెళ్తున్నాను అంతే అంతవరకే. ఇంక ముందుకంటూ వెళ్ళడానికి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదా సార్. అది అవునండి. దానివల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అలా సెంటర్ పెట్టాలని ఉంది ఎప్పటి నుంచో. మా ఏరియాలో సెంటర్ లేదండి అసల. ఓకే అండి. నాకు అది పెట్టాలని ఉంది. అట్లా అది చెయ్యాలని ఉంది సార్. అది దానికి ఎంత సెంటర్‌కి ఏమో ఖర్చు డొనేట్ అవుతుంది? సెంటర్‌కా సార్? సెంటర్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది? తెలీదు సార్. ఎంత ఆ! అవుతుందంటే ఉజ్జాయింపు. అవుతుంది సార్. సెంటర్ పెట్టాలంటే మామూలుగా మన సొంతదైతే సార్ మామూలుగా మా సొంతదే కాబట్టి ఒక 10 లక్షలు అట్లా ఖర్చు అవుతుంది. మనం సొంతంగా పెట్టుకోవాలంటే. వాటికే బోలెడు డబ్బులు అవుతాయి. ఓకే. అంటే రఫ్‌గా ఒక 20 లక్షలు అవుతాయి. అమ్మ అంత కాదులేండి. 15 లక్షలు అవుతాయా? అవ్వచ్చు. అంత వాటర్ కొనాలి. సప్లై చేయాలి. వాటర్ కుదిరితే టీవీ సప్లై అవ్వాలి. చేయాలి. అన్ని మీకు తెలవందేముంది అన్ని సమస్తం ఉంటాయి. రఫ్‌గా అది 10 నుంచి సార్. 15 లక్షలు అవుతాయి. ఖర్చు ఉంటుంది సార్. మరి 10 లక్షల మీద ఉన్నాయా? లేవు సార్. మరి ట్రీట్మెంట్‌కి 5 లక్షలు ఎత్తుకోండి. అదే సార్. ముందు ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక 5 లక్షలు ఖర్చు అవుతాయి. 5 లక్షలు అంటే 20 లక్షల మీద ఉన్నాయా? లేదు సార్. మరి ఎలా? మీ కోరిక ఎలా నెరవేరుతది? స్థలం ఉంది సార్. స్థలం ఉంది. గట్కేసర్‌లో. ఓకే. ఎన్ని గజాలు ఉందండి? అది 400 గజాలు ఉంది సార్. ఓకే. వెరీ గుడ్. కానీ అక్కడ కట్టడానికి డబ్బులు కావాలి కదా! అక్కడ కట్టాలని ఉంది గానీ మా వోళ్ళు ఎవరు ఒప్పుకోరు సార్. నేను ఒక్కదాన్నే వచ్చాను ధ్యానం లేక. వాళ్ళు ఎవరు రాలేదు. శాకాహారిని అయ్యాను. ఓకే అండి. ఇంకా అది సార్. నా డ్రీమ్ అది. ఇంకా నేను నేను ఫస్ట్ శాకాహారి అయినా, తర్వాత వీగన్ అయ్యానండి. అవును సార్. ఫస్ట్ శాకాహారి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. తర్వాత వీగన్ అయ్యాను. వీగన్ అవ్వాలి. అంటే సార్? వీగనిజం అంటే ఆ! మనం ఆవులకు సంబంధించిన ఏవి కూడా తీసుకోకూడదు. ఏంటి పాలు సార్? కానీ, పాలు ఆ! కానీ, ఆ! పెరుగు కానీ అవి మరి తీసుకుంటుంటాం ఆవులతో సార్ వచ్చే కొంచెం. దాంట్లో ఏవి మనం తినకూడదండి. అవి పాలకోవ ఇంకా కానీ, పాలు కానీ, పెరుగు కానీ అంటే ఆవు హ్మ్. పాలు వాళ్ళ పిల్లలకెళ్తది. తల్లి వాళ్ళ పిల్లలు అనుభవించాలి. ఆ పాలు మనం తాగకూడదు. ఆ పెరుగు మనం తినకూడదు. హ్మ్. అంటే వాళ్ళ పిల్లలకి అటు దూరం చేస్తున్నాం. అది కర్మ. హ్మ్. అవును సార్. కొన్ని అదొక్కటి కర్మలు చేయలేదు. ఇంకా టీలు వెళ్ళి తాగకూడదు. టీలు తాగకూడదు. కాఫీలు అంటే పాలు వాడకూడదు. అవును సార్. పన్నీర్ నిజమే. కానీ, పాలు కానీ, పెరుగు కానీ, పాలకోవ కానీ, స్వీటులు కానీ పాలతో చేసినవి ఏది వాడకూడదు. హ్మ్. అవన్నీ వాడకూడదని తెలుసు గాని సార్ మరి అదే ఇంకొంచెం టైం దట్ ఈస్ పడతది. వేగనిజం. దట్ ఈస్ టైం వేగనిజం పడతది అంటే. సార్. నో ప్రాబ్లమ్. అంటే టైం మీకు పడతది. చెప్తానంటే చేయాలని హ్మ్. రూల్ లేదు. మీ ఇష్టం. అవును సార్. అందుకనే మీరు నాకు నేను మీరు నేను చెప్పండి శాఖాహారులు సార్. లేదు. అందరూ శాఖాహారులు లేదండి. అవును సార్. ఎవరిష్టం వాళ్ళది. వ్యవస్థ వాడిది. ఎవరిష్టం వాళ్ళది. అదేండి. మీరు బలవంతంగా ఆ! ఎవరిని మనం మానమని చెప్పకూడదు. మానమని చెప్పకూడదు. బలవంతంగా ఎవరిని నిందించకూడదు. అది ఎవరి కర్మ అవుతుంది. టైమొస్ ఎవరి టైమొస్తే వాళ్ళు మారతారది. దాంట్లో ఉన్న రూలే అది. ఇంక నాకు ఆ టైం అందుకనే ఇంక వచ్చింది. టైమొస్తే మారతారు. నాకు అందుకనే ఇంక అవి కొనుక్కోవాలి, వస్తువులు కొనుక్కోవాలి, షాపింగ్‌కి అవేమీ లేదు సార్.
ఈ ఆధ్యాత్మిక మార్గంలోనే ఉండి అందరూ సేవ చేయాలి, ఏదో యూనివర్స్ కి సేవ చేయాలి అని నాకు ఉంది. ఇంకా అది మీరు అవి కొనుక్కోండి, ఇవి కొనుక్కోండి, షాపింగ్ చేయండి, బంగారం అసలు వాటి మీద లేనే లేదు నాకు అస్సల. అంటే జనరల్ గా లైఫ్ లో ఆ, 4 స్టేజెస్ ఉంటాయండి. ఉమ్. అందులో మీరు అవి లాస్ట్ ఉమ్, స్టేజ్ మోక్ష మార్గం అండి. ఆ నేను స్టేజ్కి దాంట్లోకి వచ్చిన తర్వాత వెళ్ళాలని సార్. ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే మనం పైకి ఎదిగామో అప్పుడు మనకు దేని మీద ఉమ్, కోరిక ఉండదు. ఎప్పుడు సమాచారం చేయాలంటారు. ఉమ్. మన గురించి మనం ఆలోచిస్తాం, సమాజం గురించి ఆలోచిస్తాం. అదే నాకు ఇప్పుడు అదే మీకు ఆ సార్. స్టేజ్ మీరు ఆ స్టేజ్ దగ్గరలో ఉన్నారు కాబట్టి మీకు ఆలోచనలు వస్తున్నాయి. చాలా ఇంకా మంచి అవన్నీ ఆలోచన. అన్ని అవే ఆలోచనలు సార్, ఇంక వేరే ఏం చాలా మంచి ఉండదు. ఆలోచన అండి. ఈ ఆరోగ్యం ఒక్కటి బాగుండాలని కోరుకుంటున్నాను, బాగుంటే ఇంకా నా జీవితం అంటే ఇంకా దానికే అంకితం ఇంకా. ఆరోగ్యం బాగుంటది, ఎందుకు బాగోదు? ఆ, ఖచ్చితంగా బాగుంటది. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ లేవు. ఉమ్. అలా చెప్పి చిన్నప్పటి జీవితాంతం నుంచి ఉండవు. అదే మధ్యలో సార్. వచ్చే మధ్యలో పోతాయి. అవును కాకపోతే సార్. మన బ్రెయిన్ లో ఎప్పుడైతే టెన్షన్ పెట్టుకున్నామో ఉమ్. అది ఆరోగ్యం మీద హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అవునండి. కాబట్టి మనం మన మైండ్ మనం పీస్ఫుల్ పెట్టుకోవాలి. ఆ మైండ్ పీస్ఫుల్ పెట్టడం కోసమే ఈ హీలింగ్. మీలో అవును ఉన్న సార్. నెగటివ్స్ ఎప్పుడైతే బయటకు పోయాయో, మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఆటోమేటిక్ గా ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ మీరు క్యూర్ అవుతారు. అవును సార్. మనం అదే చేస్తున్నప్పుడు. అలా అవును చెప్పి సార్. మందులు మానేమని చెప్పను. ఇది చేస్తూనే అది కూడా చేస్తే ఉమ్. గ్రాడ్యువల్ గా మందులు కూడా తగ్గిపోతుంది. మందులు కూడా వేసుకుంటున్నాను. వాడాలండి. సడన్గా ఉమ్. మానకూడదు. అది మళ్ళీ మానుకోదా. నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది బాడీ మీద. అంటే బాడీకి అలవాటు చేస్తాం కదా! అవును. దాంతో పాటు ఇది కూడా చేస్తే నెమ్మది ఉమ్. నెమ్మది వ్యాధి తగ్గిపోతుందండి. మీరు ఎప్పుడైతే హార్ట్‌ఫుల్ ఫీల్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్ తగ్గిపోతుంది. మీకు తెలియని మిరాకిల్స్ వస్తాయి. కాన్సంట్రేషన్ కొంచెం చేయలేకపోతున్నాను సార్. కొంచెం ఆలోచనలు అవన్నీ వస్తున్నాయి. ధ్యానంలో కూర్చుంటున్నాను. వస్తాయండి. మనలో నెగెటివ్స్ ఉన్నప్పుడు వస్తాయి. కూర్చుంటా సడన్‌గా భయంకర ఏదో ఒకటి టక్కుమని ఒక ఆలోచన వచ్చేస్తుంటది. ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది. కూర్చుంటున్నాను. గంటలు గంటలు కూర్చుంటున్నాను. కూర్చోగలుగుతున్నాను. నిన్న పౌర్ణమి ధ్యానం, మొన్న పౌర్ణమికి కూడా కూర్చున్నాను. స్టార్టింగ్ చేశారు. నైట్ కూర్చున్నాను. ఇలా కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అసల చాలా ఇబ్బందిగా ఉంది. అయినా సరే అలాగే కూర్చున్నాను. ఓ పని చేయండి. మీరు కదలకుండా ఎంతసేపు కూర్చోగలరు? ఇప్పుడు లాగుతా ఉంటాయి కదా సార్, జుమ్ 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 అని మోకాళ్ళు. అదే నా వదిలేయండి. ప్రాబ్లం. దాని గురించి వదిలేయండి. మంచం మీద కూర్చోండి. చైర్ ఎందుకు మంచం మీద కూర్చోండి. మంచం మీద కూర్చోలేను సార్. మఠం వేసుకొని అది కూర్చోలేను. అయితే మామూలుగా చైర్‌లో కూర్చోడు. బ్యాక్ సైడ్ పిల్లో చైర్‌లోనే పెట్టుకోండి. బ్యాక్ పిల్లో పెట్టుకోండి. పెట్టుకుంటాను సార్. కింద కూడా పిల్లో పెట్టుకోండి. హ్మ్. సైడ్ కూడా పిల్లోస్ పెట్టుకోండి. అంటే మీరు చైర్‌లో కూర్చొని సరే, మంచం మీద కూర్చొని ఫీల్ మీకు రావాలి. అదే సార్. లేదా ఒక మెత్తని దుప్పటేసుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని ట్రై చేయండి. టైం చూసుకోండి. కళ్ళు మూసుకొని టైం చూసుకోండి. ఎంతసేపు కూర్చోగలరో చూడండి. కళ్ళు తెరిస్తే టైం చూసుకోండి. మీకు హ్మ్. తెలుస్తదా ఎంతసేపు కూర్చున్నారు? అలా సాధన చేయండి. ఫస్ట్ 5 చేస్తున్నాను నిమిషాలు సార్ చేయండి. సాధన. నేను సాధన ఎంతసేపు చేస్తున్నాను కూర్చుంటాను. సార్. 2 అవర్స్, 3 అవర్స్ కూర్చుంటాను. వెరీ గుడ్. ఎక్సలెంట్ అండి. ఆ! అదే కూర్చుంటాను గానీ కూర్చున్నంత సేపు ఆలోచనలు అలా వస్తూ ఉంటాయి. మళ్ళీ కట్ చేస్తుంటాను ఆలోచనలు. మళ్ళీ వస్తూనే ఇంకా ఆలోచనలతోనే సరిపోతుంది ధ్యానం అంతాను అసల. ఆ ఇంక అందుకనే నాకు ఆలోచనలు హ్మ్. కాన్సంట్రేషన్ కుదరట్లేదు అస్సల. కుదురుతదండి. సిట్టి సిట్టింగ్స్ అవి చాలా తీసుకున్నాను. మాస్టర్స్ దగ్గరికెళ్ళి హ్మ్. బ్లాకేజెస్ ఉన్నాయమ్మా, ఇంకా సాధన పెంచాలి అని అంటున్నారు. ఈ అవునండి. ప్రాబ్లమ్ వల్ల కొంచెం అందుకనే మీ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. ఇక నీకు సెట్ అవుతదండి. క్లారిటీ సెట్ అవుతుంది. మీకు టెన్షన్ పడని పని లేదు. హ్మ్. అంటే మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా సెట్ అవ్వదండి. కానీ గ్రాడ్యుయల్‌గా సెట్ అవునండి. అవుతది. అందులో హ్మ్. డౌట్ లేదు. అదేనండి. మీకు ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే దానికి మనం రెస్పాండ్ అవ్వకూడదండి. మనం ఎలా హ్మ్. కళ్ళు మూసి కూర్చుంటే డిఫరెంట్ ఆలోచనలొస్తాయి. వాటిని మనం సాక్షిగా చూడాలండి. చూసి వదిలేయాలి. అవును సార్. ఉదాహరణకు మిమ్మల్ని ఎవరో తిడతాంటే అనిపిస్తుందనుకోండి, మధ్యలో లేసిపోయి "ఏ ఎందుకు తిడతన్నావు" అనకూడదు. హ్మ్. ఎవరో కొడతాని అనిపిస్తుందనుకోండి, వెంటనే రెస్పాండ్ అవ్వకూడదండి. హ్మ్. కేవలం సాక్షిగా చూడాలి. అంటే అది మనది కాదు. అవునండి. ఎవరిదో అన్నట్టు సాక్షిగా మనం చూసినప్పుడు ఆలోచన పరంపర తగ్గుతదండి. అలా తగ్గినప్పుడు మనం ఒక శూన్య స్థితికెళ్తాం. ఆ శూన్య అది స్థితిని సార్. సమస్థితికెళ్తామండి. అప్పుడు ఆ చుట్టుపక్కల అస్సలు ఏం శూన్య స్థితికెళ్ళాలనే నా ప్రయత్నం సార్. అవుతదండి. కాకపోతే అది అవ్వాలంటే కర్మలు అస్సల క్లియర్ అవ్వాలండి. దానికోసం అవును సార్. కర్మలున్నాయి. బోలెడు కర్మలు ఎన్నో కర్మ 7 అదే జన్మల అండి. నుంచి అదే నేను చేస్తాను 7 నేను. 7 జన్మల నుంచి మనం ఏమేమి మోసుకొచ్చామో భూమి మీదకి తెలీదు. మీ ద్వారా మనకి అన్ని క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనకి ఆగమిత, సంచిత, ప్రారంధకర్మలు ఉంటాయండి. అవును సార్. 3 అవి కర్మలు. ఒకసారి పోవండి అవి. జన్మ నుంచి వచ్చినవి. ఒకసారి పోవు. ఎప్పుడైతే పోయాయో మన హ్మ్. మైండ్ ప్యూర్ అవుతుంది.
అలా చేస్తూ సాధన చేయడం వల్ల మనం ఒక సమాస్థితికి వెళ్తాం. లేదు నాది వేరే అండి నాది. మీది వేరేనా సార్? మీకు 20 లక్షలు కావాలి. 5 లక్షలు హెల్త్‌కి, 10 లక్షలు డొనేషన్‌కి. ఎలా వస్తాయి డబ్బులు? హ్మ్. క్వెషన్ మార్క్. సార్. ఈ కోరిక మరి ఉంది కదా! ఈ కోరిక తీర్చుకోవాలి. ఆ! అవును తీర్చుకోకపోతే సార్. ఏమవుతుంది? మళ్ళా కోరికతో ఇంకో జన్మెత్తాలి. ఇప్పుడు నాకు అందుకనే సార్ కోరికల మీద ఎటువంటి వ్యామోహం లేదు. మళ్ళీ కోరికలుంటే మళ్ళీ జన్మ తీసుకోవాలని మా కాన్సెప్ట్ ఉంది మారు. అందుకనే నాకు ఏ తెలుసు. కోరికలు నేను ఆ! చెప్పేది అదే. మరి కోరిక లేదంటున్నారు. ధ్యాన మన సెంటర్ పెట్టాలి. అది కోరిక కదా! అంటే అది మరి అది యూనివర్స్‌కి సంబంధించింది కదా సార్. సహాయం హెల్ప్ చేయాలని చెప్పి మరి నాకు అది ఎలా కోరికేనా సార్? అది వస్తది? కూడా అది ఆ! ఎలా వస్తది? అదే సార్. కోరిక అంటే అండి దేని మీద చలనం లేకపోవడం. హ్మ్. మన శరీరమే మనకు చలనం లేకపోవడం. మనం ఒక మన అడుగే మనసులో మనకు ముందు చలనం వేసి లేకపోవడం. మనం ఒక అడుగేస్తే మనకి అది యూనివర్సే మనకి దారి చూపిస్తదని అంటారు కదా సార్. దారి ఎలా చూపిస్తది? నాకు ఆ! చెప్పండి. మీకు ఆ క్లారిటీ రావాలి. అదే సార్. మీకు సన్ మనం ముందు మన సోల్ ప్యూర్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా అవన్నీ అవుతాయని అంటారు కదా! అవుతాయండి. అవుతాయి. కానీ దానికి కూడా ఒక ఆ! దారుంది. ఆ! మనకి అదృష్టం వచ్చింది. హాస్పిటల్ చూపించుకుంటామా? చూపించుకుంటాం. డబ్బులు అవును. కావాలి. మరి దానికి సొల్యూషన్ అలాగే దీనికో సొల్యూషన్ ఏంటి? హ్మ్. డబ్బులు కావాలి మెయిన్ మీకు దానికి కూడా. కావాల్సింది డబ్బులు. డబ్బులు డబ్బులు. రావాలంటే ఏం చేయాలి? డబ్బులుంటే ఏం చేయాలి? అదే డబ్బులివ్వాలి. సార్. డబ్బులు కావాలి. యూనివర్సల్ లా మన దగ్గర ప్రకారం మనం ఏది ఇస్తే తిరిగొస్తది మనకి. అదే సార్. మనం పంచితే మనకి మనకొస్తాయి. పంచబడింది పెంచబడుతుంది. పెంచబడుతది. అవును. మీరు చెప్పారు గదా! అవును. మనం ఏది ఇస్తే తిరిగొస్తుందండి. అవును సార్. కాబట్టి మీకు ఆల్రెడీ గురువులుంటే మీ గురువు వేరు. వాళ్ళ శిష్యులు వేరు. హ్మ్. గురువంటే మిమ్మల్ని కంప్లీట్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అయ్యుండాలి. రెగ్యులర్ మీతో టచ్‌లో ఉండాలి. మీరు ఏ సమస్య అయినా హ్మ్. అందరికి చెప్పుకొని ఉండాలి. మీ తండ్రిలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఉండాలి. అట్లాంటి గురువుని ఎంచుకోండి. అవును సార్. మాకెవరు ఆల్రెడీ లేరు మీరు సార్ మీరు తప్ప. ప్రస్తుతానికి మాకైతే మీతోనే. మీతోనే మరి ఇంక మా అనుబంధం ఏమన్నుంటే మీతోనే చెప్పుకుంటాం. ఇంకా అలా టీవీ గురువుని గారు కూడా ఎంచుకున్నప్పుడు మీ తల్లిదండ్రుల అనుగ్రహం వస్తది. గురువుల బ్లెస్సింగ్ వస్తది. యూనివర్స్ బ్లెస్సింగ్ వచ్చి మీకొక అవకాశం వస్తది. హ్మ్. అప్పుడు అవకాశంతో ఏమవుతుంది? మీ కోరిక నెరవేరిపోతుంది. ఎప్పుడైతే కోరిక నెరవేరిందో మీ సోల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీగా పైకెళ్ళిందో మళ్ళీ జన్మ ఉండదు. ఇంక జన్మ అనేది చేపడిపోద్ది. అదే చాలా సార్ నా సింపుల్. ప్రయత్నం అదే. అవుతదండి. జన్ముండకూడదు. ఇదే నా చివరి జన్మ ఖచ్చితంగా కావాలి. అవుతది. అవుతదండి. ఇప్పుడు అదే. సెషన్‌లో అరుణ్ గారు ఉన్నారు. ఆ! వాడికో 2 కోట్లొచ్చినాయి. పోన్లే ఆ! మీరు అడిగారు కదా! 5 లక్షలు మీకు ఆడికి హెల్ప్ చేయొచ్చు. ఆ! మీరేం డ్యూటీ చేసే పనిలే కదా! లేదు సార్. మీరు బిజినెస్ చేసే పనిలే అలా కూడా అవకాశం ఉందా లేదా రావడానికి? ఆ! అలాగే ఏదో ఒక అవకాశం వచ్చి మీ కోరిక నెరవేరిపోద్ది. అలా నెరవేరాలంటే గురువుని ఆశ్రయించాలి. మనం దేవుడిని నమ్మామనుకో దేవుడు ఏం చేస్తాడు? మన పాపపుణ్యాలు చూసి మీకు యోగం ఉంటే ఇస్తాడు లేదా లేదు. ఆ! సార్. అవునా? త్రిమూర్తులు కూడా భయపడేది గురువుకే. గురువు అనుకుంటే త్రిమూర్తులు కూడా ఏం చేయలేదు. అంటే డబ్బు చక్కగా గురువు పరంగా అట్లా కాదు సార్. డబ్బు పరంగా ఏ బాధ లేదు సార్. డబ్బులున్నాయి. కాకపోతే నా చేతిలో ఉండవు సార్. అన్నీ మా వారి అన్నీ ఆయన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటాయి. తిరుపతిలో ఉండి డబ్బులెందుకు ఏస్తామండి? హ్మ్. అవును సార్. గుళ్ళుకెళ్ళి డబ్బులెందుకు ఏస్తాం? ఏ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవ్వచ్చు కదా! ఫ్రూట్స్ ఇవ్వచ్చు కదా! హ్మ్. పళ్ళు ఇవ్వచ్చు కదా! హ్మ్. ఎందుకు డబ్బులేస్తాం? డబ్బులిస్తే కర్మ పోద్ది. ఆహా! ఎందుకంటే కలియుగం. ఇక్కడ ప్రతీది కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటది. అవును సార్. ఆ ఏదైనా డబ్బుని డబ్బుతోనే. మంచి వాళ్ళకి ఖర్చు పెడతారు కాబట్టి మీ రిజల్ట్ వస్తది. హ్మ్. అంతే. ఎక్కడ అన్నదానం జరిగిందనుకోండి అన్నదానం మనం బియ్యం ఇవ్వకూడదు. ఆ! డబ్బులివ్వాలి. డబ్బులివ్వాలి. డబ్బులిస్తే డబ్బులివ్వాలి. డబ్బులొస్తాయి. కాబట్టి ధీమాగా ఉండండి. అయిపోద్ది. ఓకే. మనకి మనం కోరిక నెరవేరడానికి డబ్బుతో సంబంధం లేదు. ఓకే వయసుతో సార్. సంబంధం లేదు. మీకు డిసైడ్ అయితే మీకు దారి దొరుకుతది. హ్మ్. అది చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వస్తాయి మీకు. మీరే పెడతారు సొంతంగా. అయిపోద్ది. హ్మ్. ఇప్పటిదాకా ఒప్పుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకొని పోన్లే ఎప్పటికైనా పెట్టేసుకో మనకు స్థలం ఉండే ఉపయోగం ఉంటాయి. పెట్టుకోమంటే హ్మ్. హ్యాపీ కదా! హ్మ్. మీ అవును భర్త సార్. మీకు సపోర్ట్ చేసి డబ్బులిస్తే ఆయనే హ్యాపీ కదా! మీ హ్మ్. కోరిక నెరవేరుతుందా లేదా? ధీమాగా ఉండండి అయిపోద్ది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అరుణ్ గారు హుహు. చెప్పండి. వాయిస్ వినబడతలేదండి. ఏం వినబడతల. ఓకే చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి. ఫస్ట్ మీకిచ్చానండి డొనేషను. సూపర్. అన్నద బ్లైండ్ స్కూలోళ్ళకి. అంటే ఇంక నేను డొనేషన్ ఇద్దామని డిసైడ్ అయ్యే ఉన్నానన్నమాట. ఇంక మన కోరికల కన్నా నేను చెప్తే నాకు అర్థమైంది. ఈ షాపింగ్‌లు, ఈ గోల్డ్ ఇవి ముఖ్యం కాదు.
డొనేషన్ నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర రాఘవన్ స్వామి గుడి ఉంటదండి. ఉమ్, అక్కడ ఇక్కడ పక్కన కృష్ణ గుడి ఉన్నట్టు ఉంటది. అక్కడ నుంచి ఉమ్, గోశాల వాళ్ళు డొనేషన్ రాసుకుంటారండి. వెళ్ళినప్పుడల్లా మీరు ఎంత రాస్తారని అడుగుతుంటారు ఉమ్. వాళ్ళకి. సార్ మరి ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అలాంటిది మనకి ఎలా తెలుస్తుంది సార్ మరి? నన్ను అడిగితే నేను చెప్తాను కదండి. చెప్పండి. చెప్పండి మరి, అందుకనే మనం డౌట్. ఇప్పుడు మనకు వచ్చి అనాథాశ్రమాలకి డొనేషన్లు అలాంటివి ఇస్తాము. ఇప్పుడు ఉమ్, బయట ఎవరికన్నా ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఓ పని చెప్పండి. చేయండి. మీరు చేసే విషయం అప్పులు ఇవ్వకూడదండి. అవును సార్. అప్పులు ఇవ్వడం పాపం. ఆ డబ్బులు స్టక్ అయిపోతుంది. అది రావడం చాలా తిప్పలు పడాలి. వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులతో పేకాట గట్ట ఆడకూడదు. డబ్బులతో లాటరీ టికెట్ కొనకూడదు. అలాంటి చేస్తే కర్మ అవుతుందండి. కర్మ వల్ల ఏంటంటే డబ్బులు స్టక్ అయిపోతుంది. అదే ఇక మీరే మా గురువు, ఇంకా మీరే మా గురువు, మీరేనండి ఇంకా. మీరే మా గురువు. ఇంకా మిమ్మల్ని పట్టుకున్నాం కదా, ఇంకా ఇంకా అన్ని మీరే చూసుకోవాలి. మాకే సంబంధమే లేదు ఇంకా. మీరు మాకు ఒక దారి చూపించండి చాలండి. అదే మీరు ఏం చేస్తాం సక్సెస్ అవుతుంది. మా సకల మనుషులకి సక్సెస్ అవుతుంది. మీరు ధీమంగా ఉండండి. ముందు హైదరాబాద్ క్లియర్ చేద్దాం. హైదరాబాద్ అయిపోయిన తర్వాత మార్గంలోకి రావాలని సార్ నాకు, అంతే ఇంకా. అది ఆల్రెడీ వచ్చారు, ఏం కాదు. టెన్షన్ పని లేదు. ముందు హెల్త్ క్లియర్ అవ్వండి. అవి నెక్స్ట్ ఓకే చూద్దాం. సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మీ అద్భుతంగా. బ్లెస్సింగ్స్ ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండాలని అండి. కోరుకుంటున్నా. తప్పకుండా అండి. బ్లెస్సింగ్ చెయ్యండి సార్. అది తప్పకుండా అండి. ఓకే సార్. నేను మీ ఫోటోలు చూసి డైలీ హీల్ చేస్తుంటాను. మీకు తెలియదు ఆ విషయం. అవును సార్. లైవ్ లో హీల్ థ్యాంక్స్ చేస్తాను, సార్. పక్క కూడా హీల్ చేస్తాను. థ్యాంక్స్ సార్. మేము మాత్రం చాలా పాజిటివ్ గా ఉంటున్నామండి. మైండ్ మాకు ఏదో అవును. అవుతాదని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ వల్ల. వస్తుందండి. రోజు రోజుకి వస్తుందండి. ఇప్పుడు వర్కర్స్ వస్తారు కదండి, ఉమ్, ఎవరు అడిగినా లేదనకుండా ఇస్తుంటారు. అదే ఉమ్, తోచిన దాంట్లో ఉమ్. అలాగే ఎవరికి మాత్రం ఇస్తుంటారు? ఏంటండి ఎవరికి ఇస్తుంటారు? అంటే వర్క్ స్టాఫ్ ఉంటారు కదండి, కలాసీలు మాకు కుర్రాళ్ళు వస్తూ ఉంటారండి స్టాఫ్. ఉమ్, అంటే ఇప్పుడు వస్తారు అడుగుతారండి డబ్బులు, ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని. ఉమ్. మరి అడుగుతున్నప్పుడు మరి మనం ఇస్తూ ఉండాలి. ఇస్తూ అంటే అతనికి అలవాట్లేండి, ఇస్తూ ఉంటారు అంతే. అలా ఇలాగా ఇస్తే మాత్రం గోశాలకు అలాంటివి ఏం లేవులేండి వచ్చిన. అలా ఇస్తే ఇలా ఇరికిపోతారండి. ఆహా, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదండి. దేని పడితే దానికి ఇవ్వకూడదు. అదే. ఎవరు వచ్చి బాగా చెప్తారు, ఆ బాధ ఉమ్. విని మనం డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ డబ్బులు వాళ్ళు అదే. మిస్యూజ్ చేస్తారనుకోండి, ఆ కర్మ మీకు పట్టుకుంటుంది. మీకు అలాగే మనీ స్టక్ డబ్బులు పోయాలండి. మీకు మనీ స్టక్ కోట్లు అవుతుంది మీకు. అది మాకు ఉన్నదే మనీ స్టక్ కదండి, మనీ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతుంది. మరి స్టక్ అనే కారణం ఇదే, మీరు చెప్తున్నాం కదా. ఉమ్. అపాత్ర దానం చేయకూడదు అంటారు. అదే ఆహా, మనం తెలియక మనం ఇస్తాం జాలితో. ఇప్పుడు ఏమవుతుందంటే అదే. మన చూస్తే జాలిపరిచి పరిస్థితి వస్తుంది. ఉమ్. ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో నేను కూడా దానాలు చేశాను. అదే. ఎవరు పడితే వాళ్ళకి ఇస్తాను. ఉమ్. ఎంతమంది ఇస్తాను, చుట్టాల బంధువులు చాలా మందికి ఇచ్చాను నేను. అదే. నా డబ్బులు బయట 60 లక్షలు స్టక్ అయిపోయింది. 60 లక్షలు ఆహా. అసలు వడ్డీ కాకుండా అందరూ ఎగ్గొట్టారు. ఉమ్. ఇవ్వాలి అవి కూడా తెలుసుకొని ఇవ్వాల్సిన మాత్రం ఇస్తున్నాను. ప్రస్తుతం కంటే ఇంకా వరుస ఇంకా పెరుగుతుంది. ఎవరి మంత్ పెరుగుతుంది. ఉమ్. అలా మీరు కూడా దేని దేనికి ఇవ్వచ్చు చెప్పారు, దాని దానికి ఇవ్వండి. అందరికి ఇవ్వద్దు. సరే, ఇప్పుడు ఓకేనా? చెప్పారు కదా తప్పకుండా. ఇప్పుడు మీ డబ్బులు వస్తాయి కాబట్టి మీ డబ్బులు వచ్చేస్తే ఈసారి జాగ్రత్త పడండి. అయింది అయిపోయింది, వదిలేండి ఫాస్ట్. అదే అదే. మీ డబ్బులు మీకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు చేయండి, సరిపోద్ది. తప్పకుండా. నేను మీకు సజెషన్ ఇస్తాను కదా, అలాగే తప్పకుండా. మరి ఇంకేముంది. సార్ మీరు ఒక డబ్బులు మాట చెప్పండి. సార్, ఇప్పుడు మా వారి దగ్గర, ఆయన దగ్గర ఉన్నాయి సార్, డబ్బులు బాగానే ఉన్నాయి. చేతికి నాకు మాత్రం పైసా ఇవ్వడు. మరి అది నా దగ్గర ఉన్నట్ట, నాకు డబ్బులు ఉన్నట్టే లేనట్ట సార్? ఆయన దగ్గర ఉన్నట్టు నాదే కదా సార్, అది తర్వాత మాకే వస్తుంది. ప్రస్తుతానికి నా దగ్గర ఉండవు సార్ డబ్బులు. అది నేను ఏదైనా కావాలంటే మా అమ్మని కానీ అలా అడిగి తీసుకోవాలి. అది సార్ నా ప్రాబ్లం. ఆయన దగ్గర ఉన్నాయి కానీ ఆయన దేనికి ఒక పైసా కూడా ఇవ్వడు. సహాయం చేస్తాడు, నలుగురికి సహాయం చేస్తాడు, తను హెల్ప్ చేస్తాడు, కానీ డబ్బు రూపంలో సహాయం చేయడు ఆయన. మా వారు అది. ఏం చేస్తారు నాకేమైనా హెల్ప్ అంటే? హెల్ప్ అంటే ఏదైనా పనికి హెల్ప్, గబుకుని ఏమైనా ఆపదలో ఉన్నాడు వెళ్ళి ఆదుకుంటాడు, అలాంటి సహాయం చేస్తాడు, కానీ మనీ మాత్రం ఇవ్వడతారు. అది గుణం మంచిదే, దానివల్ల కానీ డబ్బు దానివల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదండి. ఉపయోగం ఉండదు కదా సార్. నెక్స్ట్ జన్మ వస్తుంది, మంచి జన్మ వస్తుంది, డబ్బుల ఇంట్లో పడతాడు, కానీ ఉపయోగం ఉండదు. ఓకేండి. డబ్బు ఇప్పుడు డబ్బు మీరు రూపంలో సహాయం చేయడు. ఇప్పుడు ఇప్పుడు మీ భర్తే మీ డబ్బులు ఎట్లా మీరు చెప్తున్నారు, మరి అది నెగిటివ్ కదా.
ఆయన డబ్బులు ఉంటే మీకు ఎలా నిండుతుంది? కాదా సార్, నిండదు సార్. కాదండి, భార్య భర్త ఇద్దరు సమానమే, ఆ, అవునా? ఆయన తింటే మీకు కడుపు నిండుతుందా? నిండదు సార్. మరి ఆయన దగ్గర మీరు ఉన్నప్పుడు తింటే తర్వాత మనకే కదా సార్ వచ్చేది, పిల్లలకి తరదండి ఎప్పుడు? భార్యకి. తరదండి ఎప్పుడు? అదే సార్, ఇప్పుడు బ్యాంకులో వేసేయమని మనకే కదా సార్ బ్యాంక్ చెప్పండి. ఏమండి, బ్యాలెన్స్ అంతా. బ్యాంకులో లక్షలు ఉండొచ్చు, ఆ, ఈ రోజు మీ చేతిలో ఎంత ఉంది, మీ అకౌంట్ లో ఎంత ఉంది? అకౌంట్ లో అయితే మీరు ఉన్నాయి కానీ నాకు నా మీరెంత ఖర్చు పెడుతున్నారు? నేనేం మీకు ఖర్చు పెట్టను సార్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా మీకు? లేదు లేదు లేదు. మరి లేనప్పుడు ఉపయోగం ఉందా డబ్బు ఎంత ఉంటే? దాచుకున్నాడు మా కోసం అంతే. దానికి ఎందుకండి? ఆ, ఆకలేసినప్పుడు అన్నం తింటారా? ఎప్పుడైనా తెచ్చినప్పుడు తింటారా? అంతే. మన ఆకలితో అవసరం అన్నం ఉపయోగపడ్డా తింటాం. డబ్బు ఎంత ఉపయోగం లేదండి అది. ఉమ్, లేడీస్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. అది లేదు ప్రతి సార్ నెల మాకు. 10,000 20,000 మీ ఖర్చులకు ఇవ్వాలి. లేదు లేదు, అంత లేదు సార్. పొద్దున్న వేయించి సాయంత్రం అది ఏమైంది ఎంత ఖర్చు లెక్కలు చెప్పండి, ఉపయోగం దాని వల్ల. లేదు లేదు ఇప్పుడు. రండి, ఆ, మీరు వచ్చిన తర్వాత మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఓకే కొంచెం సార్. క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీ సార్, అమ్మగారి నుండి మీ నాన్నగారి డబ్బులు ఉండి మనం ట్రీట్మెంట్ చేయించకపోతే ఉపయోగం చెప్పండి, అవును సార్. అవునా కదా? కరెక్టే. ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టి ట్రీట్మెంట్ చేయలేదు, మీకు డబ్బులు ఉమ్. ఇవ్వట్లేదు, మా భర్త నాకు ఇవ్వట్లేదు మనసులో మీరు బాధపడితే ఆ నెగిటివ్ మీ భర్త కొడుతుంది. కొడతాయి సార్, ఇప్పుడు అదే జరుగుతుంది. అన్ని ఉపయోగం డబ్బులున్నా దానివల్ల. కూడా అన్ని డబ్బులున్నా కూడా ఉపయోగం, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు నా కోసం. నేను అంత బాధపడుతున్నాను సార్. అది ఆయనకే కదా తగిలేది. మరి అదే చెప్తాను, దానిలో కానీ ఉపయోగం చెప్పండి. తగలాలని నేను అనుకోను కదా సార్. కానీ మనకి ఇప్పుడు అనుకోకపోయినా అర్థమవుతుందో. కర్మ ఎవరిని విడిచిపెట్టదండి. అవునండి, ఏదో కర్మ ఒక ఎవరిని రూపంలో విడిచిపెట్టదు, దానికి వెళ్తుంది. తన భార్య భర్త సంబంధం లేదు. సంబంధం లేదు. ఓకేనండి. కరెక్టే సార్. అరుణ అంతే గారు అవును ఉన్నారు, సార్. ఒక 50 తీసుకెళ్ళి ఖర్చు పెట్టుకొని రాగలరా మీరు బయటికి వెళ్ళి? ఉమ్. ఇన్నారు ఇప్పుడు ఏమి ఇవ్వరండి, మా వారు కూడా నాదే అవుట్ స్టోరీయే. స్టోరీ అయినా చెప్పాలి, నాకు చెప్పకండి స్టోరీ మారుదమ్మా. మార్చండి, ఏమి ఇవ్వరండి. ఇవ్వరు అస్సలు. ఆ సరే అయితే ఇవ్వకపోవడం వల్లే కొన్ని రాంగ్ స్టెప్పులు పడ్డాయండి. ఏం కాదు. ఇప్పుడు మీరు అలాగే సెషన్కి వచ్చారు కాబట్టి 21 డేస్ హార్ట్ఫుల్ చేయండి. 21 డేస్ ఆయనకి క్షమాపణ చెప్పండి. అలా చేయనప్పుడు ఆయనలో మార్పు వస్తుంది. ఆయన మీరు డబ్బులు ఇస్తారు, మేము ప్రేమ చూస్తారు, మేము బాధ్యత తీసుకుంటారు, అంతే జరుగుతుంది. నమ్మండి, నాకు చెప్పే కదా, నేను చూసుకుంటా, వదిలేండి, ఇంకేముంది. అదే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలి కదండి, మరి అప్పుడు సంగతి కూడా మీరే చూసుకోండి. నేను చెప్పేది అవ్వదంటే ఇంకేది అవ్వలేదు, అవునా? రేపు నేను చేయని చెప్తున్నాను, చేస్తే అదే మరి. మాట చెప్తాను, ఇంకా మారకుండా ఇచ్చానంటే అలాగే చెప్పండి. నెక్స్ట్ మంత్ మీరు సెషన్లు ఉంటారు నాకు తెలుస్తుంది, ఓకేనా? మీకెంత ఓకే డౌట్? సార్. మీకెంత డౌట్? ఏంటండి? నాకు క్లియర్ కనబడుతుంది విజన్, మీకెంత డౌట్? ఓన్లీ మీరే మీకుంటే చాలు కదా మాకు, ఇప్పుడు మీరే మాకు గుర్తు. అంతే ఎప్పుడైతే సార్. సెషన్ అటెండ్ అయిపోయారో నేను మీ పర్సనల్ యూజ్ చేయడం మొదలెడతాను, మీకు అన్నీ అవుతాయి. సార్. మీకు తెలియకుండా నెక్స్ట్ మీరు వచ్చేస్తారు. రావాలి అది సార్, రావాలి. అది నాకు తెలుసు కదా, ఓకే అయిపోద్ది. ఓకే ఓకే సార్. ఎందుకని సార్ ధీమాగా ఇప్పుడు ఉండండి. ఒకసారి క్లాస్ కి అటెండ్ అవ్వకపోతే మధ్యాహ్నం సెక్షన్ కి అటెండ్ అవ్వచ్చా సార్? 11 o'clock అలాగా కుదరదు కదా సార్? అక్కడ చెప్పింది వేరు. ఓహో. మాకు నెక్స్ట్ ఎప్పుడైనా మంత్ అవ్వకపోతే టైం మార్చొచ్చు కదండి, మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా. కుదరదు అంటారా? టైం మార్చకూడదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ నా బిజినెస్ లాగా ఉన్నాయి కదా. అవును సార్, అవి కూడా చూసుకోవాలి నా కదా. టైం ఇచ్చినప్పటి నుంచి 3 పెట్టుకున్నాను నేను, 3 సెషన్లు. అదే మీకు ఎప్పుడైనా కుదరలేదు నాకు ఫోన్ చేసి చెప్పాను ముందే, ఆ రోజు మీరు పర్సనల్ హీల్ చేస్తాను, ఫోటో నాకు ఉంది కాబట్టి. ఓకే సార్. అయితే కానీ మీరు సెషన్ ఆపండి, మీకు ఎనర్జీ పంపిస్తాను నేను, అయిపోద్ది. ఓకే. అలా చెప్పి సరే రోజు సార్. మారితే కుదరదు, అలా కాదు సార్, ఎప్పుడో ఎప్పుడన్నా ఒకసారి. ఒకసారి కుదరకపోతే దాంట్లో జాయిన్ అవ్వచ్చా అని అడుగుదాం అలా అనుకున్నాను. అలా జరగకూడదు, అది వేరే ఇది వేరే సెషన్. అది వేరే ఇది వేరే. ఓకే ఓకే. నాకు చెప్పేది వేరే. మళ్ళీ మీ మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వండి. ఈ టైం మీకు బెటర్, ఈ టైం కంటిన్యూ అవ్వండి, ఓకేనా? మీరు ఒకటే మైండ్ లో పెట్టుకోండి, నేను చెప్తాను, మీ హస్బెండ్స్ ఎవరితోనో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు, ఓకే సార్. వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే సెషన్ లో జాయిన్ చేస్తారు, వాళ్ళే మళ్ళీ మేము ప్రేమగా చూసుకుంటారు, అంటే పెళ్ళి కొత్త కలిసి అలా చూసుకుంటారు, ఓకేనా? అది చూసుకుని నేను చేస్తాను, ఇంకేముంది, హ్యాపీ కదా, హ్యాపీ కూడా అన్ని వచ్చేస్తాయి, ఓకేనా? ఓకే సార్. ఆల్ ది బెస్ట్. చాలా టైం అయింది. ఓకే సార్, ఇంకా చాలా టైం ఇచ్చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.